ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైనదినిచ్చి చురుకైన మెలుకునని గురించి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళ మూసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి, ఈ యొక్క నూతన దినాన్ని ప్రభు దినాన్ని ఇచ్చారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నాయన తండ్రి, సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ వాక్కు ధర మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. మీ సహాయాన్నిస్తున్నది మీకు వందనలో ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి, సహాయం ఇవ్వండి. మీ ఆత్మతో నింపండి ఆయన, మేలుతో నింపండి ఆయన తండ్రి. ఏ విషయమే బిడ్డలు మొర పెడుతున్నారో తండ్రి, బిడ్డల యొక్క మొర ఆలకించి మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీ కృపతో నింపండి, మీ సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరిలో మీ కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి నాయన. మీ కృపతో నింపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రార్థన వసతి కోరి ఉన్న బిడ్డలను కూడా మీ కృపతో నింపి సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాం. మీకు వందనాలు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు ఈరోజు సంపూర్ణ జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకునే సహాయం అండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాయకిచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మాయంపరిచి గణపరిచే భాగ్యం అండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. బిడ్డలు ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి. చేస్తున్నాం మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు, బిడ్డలు మీ కృపతో నింపండి. మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటాన్ని కృపనిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు రక్షణలో లేకుండా ఉన్నారో, బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మా కోసం సిలువలో కాచిన రక్తం కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధిపరచండి. మీ బిడ్డలకు అంగీకరించండి. మీ బిడ్డలకు అంగీకరించి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరోసారి నాయన ఈరోజంతా కూడా మీ కృపలో మనం భద్రపరచండి తండ్రి. మా రాకపోకలను భద్రపరచండి, మీ కృపతో నింపండి, మీ సహాయం దయచేయండి తండ్రి. సకాలంలో ఆలయానికి వెళ్ళి మీరు స్థుతించి మాయంపరిచే భాగ్యాన్ని తిరిగి రాత్రి వేళ ప్రార్థన సభ పాల్గొనేంత వరకు మీ కృపా కాపుతల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట బతిమాలి కొనియాడి వెనుక వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్న సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడైన ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే